నమస్కారం. చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చక్రకేళి కార్యక్రమానికి ఎవరొచ్చారో తెలుసా? ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ లాంటి ఎన్నో బిరుదులను సొంతం చేసుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కందాడై రామానుజాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం తాతయ్య గారు. చూచిరమ్మంటే కాల్చొచ్చాడు అనే సామెత ఉంది కదా, అది హనుమంతుడిని దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యం ప్రజల్లోకి వచ్చిందా, లేకపోతే వేరే ఆంతర్యం ఏమైనా ఉందంటారా? దృష్టాంతం హనుమంతుడే, సుందరకాండ గాధే, అనుమానం ఏం లేదు. కానీ దానిలో పరమార్థం ఏమిటి? నిజమైనటువంటి ఉద్యోగి, నిజమైనటువంటి సేవకుడు తన యజమాని సుఖ సంతోషాలను చూడాలి, యజమాని ప్రయోజనాన్ని చూడాలి. నాకేం అవసరం, నాకు చెప్పిన పని నేను చేస్తాను, తర్వాత ఏమైంది నాకెందుకు అనుకున్నవాడు యజమాని కాడు. ఎలా ఉండాలి సేవకుడు, ఎలా ఉండాలి దాసుడు, ఎలా ఉండాలి ఉద్యోగి? యజమాని యొక్క హితాన్ని కోరాలి, ప్రియాన్ని కోరాలి, క్షేమాన్ని కోరాలి, ప్రయోజనాన్ని కోరాలి, లాభాన్ని కోరాలి. యజమాని లాభంలో ఉంటేనే తాను బాగుంటాడు. అలాగే ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే యజమాని బాగుంటాడు. సఖిం సఖ సాధున శాస్తి యోధిపం హితాన్నయ సంచుండితే సఖిం ప్రభు భారవి చెప్తాడు. అది మంత్రికి అన్నాడుగా అందరికీ వర్తిస్తుంది. తనకు ఎవరు ఉద్యోగం ఇచ్చారో అలాంటి వారు బాగు కోరి, ఒకవేళ వారు చెడుదారిలో నడుస్తుంటే, తప్పు చేస్తుంటే అలా తప్పు చేస్తున్న యజమానిని అవసరమైతే మంచి చెప్పి శాసించకుంటే అతను ఉద్యోగే కాదు. యజమాని కూడా తన మంచి కోరి చెప్పినటువంటి తన సేవకుని మాట వినకుంటే వాడు యజమాని కాదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అభిమానించుకోవాలి. యజమాని కోసం సేవకుడు, సేవకుల కోసం యజమాని. కాబట్టి అతను అన్నం తీసుకొని రమ్మన్నాడు. నాయనా హోటల్కు పోయి అన్నం తీసుకొని రా. వాడు ఏం చేయాలి? పోయి క్యాలు అన్నం పెట్టుకొని వస్తానే, కూర వద్దే కావాలి కదా. నాకేం చెప్పావు? అన్నం చెప్పావు, అన్నం తెచ్చాను. మనం కూడా ఏమంటాం ఇంట్లో? అన్నం పెట్టు అంటాం. వాళ్ళు ఏం పెడతారు? అన్నంతో పాటు కూర, పచ్చడి. కూర అడిగానే, అన్నం పెట్టామన్నాను కదా, ఎందుకు పెట్టావు అంటామా? అర్థమేమిటి? ఒక పని చెప్తే ఆ పని వెనక ముందు అన్నీ ఆలోచించి ఏం చేయాలో చూడాలి. హనుమంతుడు లంకకు వెళ్ళాడు, చాలా వెతికాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా అవస్థలు పడ్డాడు, చాలా ఆలోచించాడు. కనపడుతుందా లేదా, దొరుకుతుందా లేదా, సీతమ్మను చూస్తానా లేదా, చూడకుంటే నాకైతే ఏమిటి, ఉందని చెప్పాడు వాడు సంపాతి. చూస్తే లేదు. ఎలా? సరే కనపడింది. చూస్తే పరిస్థితి ఏముంది? మనం చూసి వెళ్ళిపోయాడే, చూసి ఉందని చెప్తాడా? పోయి అక్కడ చెప్పొచ్చు, డూడైపోతుంది. కానీ చూస్తే పరిస్థితి ఏమిటి? అక్కడ ఆమె చుట్టూ రాక్షసులు ఉన్నారు, చంపుతామంటున్నారు. మా మాట విను, రావణాసురుని భర్తగా చేసుకో, లేకుంటే చంపేస్తాం, మెడకాయ పిసికేస్తాం, నిన్ను కోసేస్తాం, ముక్కలు చేసేస్తాం, కుప్పలు కోసేస్తాం, మధ్యాహ్నం నంచుకొని తింటాం. బతుకున్న అమ్మాయిని పట్టుకొని ఇలా మాట్లాడుతుంటే ఆమె గతి ఏమిటి? ఆమె చనిపోదాం అనుకుంది. ఇంకెందుకు బతకాలి? నేను విడితే ఎందుకు చావాలి? నేనే చచ్చిపోతాను. అన్నీ విన్నాడు. ఇప్పుడు తను ఏం చేయాలి? చూచాను కాబట్టి పోవాలా? తాను పోయి రాముడికి చూచానని చెప్తే రాముడు వచ్చేదాకా ఈమె బతుకుతుందని గ్యారెంటీ ఏంటండి? ఇప్పుడు ఏం చేయాలి? మొదలు ఆమెతోటి మాట్లాడాలి, ఆమెకు ధైర్యం కలిగించాలి, నమ్మకం కలిగించాలి, రాముడు వస్తాడని చెప్పాలి, ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానిపించాలి, రాముడు వచ్చేదాకా ఉండేలా చేయాలి. ఈ మాట రాముడు చెప్పాడా? చేయకుంటే ఏ ఉద్దేశ్యంతో పని చెప్పారో ఆ ఉద్దేశం పాడైపోతుంది కదా. సీత రాముడికి కావాలి కదా, రాముడు సీతకు కావాలి కదా, వాళ్ళిద్దరూ కలవాలి కదా. అంటే అంత పని చేయాలి.
ఆమెతో మాట్లాడాడు, రాముడి గురించి చెప్పాడు, ధైర్యం చెప్పాడు, నమ్మకం కలిగించాడు. నేను ఉంటాను అనిపించాడు. అమ్మ వెళ్ళొస్తాను అంటే గుర్తు కూడా ఇచ్చింది ఆమె. బాగుంది కదా, వెళ్ళిపోవచ్చు కదా. చూచాడు, మాట్లాడాడు, నమ్మకం కలిగించాడు. పోలేదు. మరి కొత్త పని ఎందుకు? పోవచ్చు కదా, పోయేవాడు. నేను వచ్చిపోయినట్టు రావణుడికి ఎలా తెలవాలి? ఎందుకు తెలవాలి? ఎందుకు తెలవాలి? అవసరం ఏంటి? తెలవకుంటే వాడి గర్వం ఇంకా పెరుగుతుంది కదా. నా లంక సముద్రంలో ఉంది, సముద్రం మధ్యలో ఉంది, ఎవ్వడు రాలేడు, దేవతలు కూడా రాలేరు. ఒక కోతి వచ్చింది అది లంకకు, పెద్ద గొప్ప ఏంటి? నేను వచ్చాను, ఇంత కోతిని. మాదృశానాం సహస్రాన్ని విశిష్టాన్ని మహీతలే బలినాం వానరేంద్రాణం సుగ్రీవోశవర్తినాం. నాలాంటి వానరులు కోట్ల మంది ఉన్నారయ్యా సుగ్రీవుడి దగ్గర. వాళ్ళంతా వస్తున్నారు. ఒక్కని ధాటికి తట్టుకోలేకపోయారు మీ వాళ్ళు. లంకను కాపాడలేకపోయావు, నీ తోటను కాపాడుకోలేకపోయావు. నీ సైన్యం ఏం చేసింది? నాకు సరిపోలేదు వాళ్ళంతా. వాళ్ళందరూ వస్తే బతుకుతావా? మర్యాదగా సీతని ఇచ్చేసేయి, బతుకుతావు. లేదు చస్తావు. నీ వరం మా దగ్గర పనిచేయదు. నీకేం వరం ఉంది? దేవతలతో, రాక్షసులతో, ఇంకోరితో చావను ఉంది. నరులతో, వానరులతో నువ్వు కోరుకోలే. మేమంతా వానరులం, రాముడేమో నరుడు. బతుకుతావా? వాడి గుండెలో గుబులు పెట్టాడు, భయపెట్టాడు, దిగులు పెట్టాడు. వెళ్ళొస్తానన్నాడు. వాడు ఊరుకుంటాడే? శిక్షించాలి కదా, శిక్షించు. ఏం చేశాడు? తోకకు నిప్పు పెట్టాడు. అబ్బా థ్యాంక్స్ రా నాన్న అన్నాడు. ఎందుకు? నేను కాల్చాలనుకున్నాను, నాకు నిప్పేవాడు ఇవ్వాలి అని చూస్తున్నాను, నువ్వే ఇచ్చావు, సంతోషం నాయన. నీ నిప్పు నీకే పెడతాను, నాకెందుకు వచ్చినావు? నేను ఎక్కడికో వెళ్ళి వెతుక్కొచ్చి కొర్రాయి తెచ్చి, సంతోషం నాయన, బుద్ధిమంతుడు. నిజంగా రాక్షసుడు అంటే ఇది బుద్ధిమంతుడు. బాగుంది, చాలా బాగుంది, సంతోషం నా బాబు. ఆ నిప్పే మరి ఆయన కాల్చలేదు. అదేం చెప్పేది? నిప్పు కావలేదు ఆయన. ఎందుకు కావలేదు? అమ్మ ఉంది. మా హనుమంతుడు, నా దాసుడు, నా భక్తుడు, అగ్నిహోత్ర జాగ్రత్త, వాడిని జాగ్రత్తగా చూసుకో. చల్లగా అయిపోయాడు. అగ్ని నాకు స్వాగతం చెప్పింది, సేవ చేసింది, కాలవలేదు. మరి నేను థ్యాంక్స్ చెప్పొద్దు అగ్నిహోత్రుడికి? ఏం చేయాలి? ఆయనకు ఆహారం ఇద్దాం. ఆహారం ఏమి ఇవ్వాలి? లంకనే ఇద్దాం. ఎందుకు వచ్చిన బాధ? లంక మొత్తం ఆహారం ఇచ్చేసాడు. ఇప్పుడేమైంది వాడి గతి? ఒక్క కోతి వచ్చి సీతమ్మతో మాట్లాడి వనాన్ని ధ్వంసం చేసి, అడ్డు వచ్చిన వారిని సంహరించి, కోటను తగలబెట్టి, రాజును బెదిరించి ఒక్కడే వెళ్ళిపోతే, ఇలాంటి వాళ్ళు కోట్ల మంది వస్తే వీడేమవుతాడు రావణాసురుడు? వీడి బలం ఎందుకు పనికి వస్తుంది? మంత్రులందరూ తిరగబడ్డారు. ఆలోచించు ఉపాయం, లేకుంటే చస్తావు. అది ఆయన ఉద్దేశం కూడా అదే. ఇలా చేస్తే యజమానికి లాభం కదా, సంతోషం కదా. ఎంత ఆయన చెప్పాడా? దూతైన వాడు, సేవకుడైన వాడు యజమాని హితాన్ని కోరాలి. అతను కొంచెం చెప్పినా దానికి చుట్టుపక్కల కావలసినవి, మేలు చేసేవి మరికొన్ని చేసి స్వామి మెప్పును పొందాలి. అంతేకాని స్వామి చెప్పిన కార్యాన్ని భంగపరిచే పని చేస్తే వాడు దూత కాడు. దూత కృత్యాన్ని, భక్త కృత్యాన్ని, ఉద్యోగి కృత్యాన్ని, సేవక ధర్మాన్ని ఈ చిన్న సామెతలో చాలా విస్పష్టంగా చెప్పారు. తాతయ్య గారు, జాంబవంతుడు త్రేతాయుగంలో ఉన్నాడు, అలాగే ద్వాపర యుగంలో కూడా ఉన్నాడు కదా. మరి జాంబవంతుడు నిజంగానే చిరంజీవి అంటారా? అనుమానం ఎందుకు? త్రేతాయుగంలో కాదు, కృతయుగంలో ఉన్నాడు. అంతకుముందు కూడా ఉన్నాడు. వామనావతారంలో ఉన్నాడు జాంబవంతుడు. బ్రహ్మ ఒక్కసారి గట్టిగా ఆవలిస్తే పుట్టాడు. అప్పటి కాలంలోని దేవతలు చాలా ముందు చూపు గలవాళ్ళు. శ్రీమన్నారాయణుడు రాముడిగా పుట్టి రావణాసురుణ్ణి సంహరించాలి. అతనికి మరి రావణాసుని వరం ప్రకారం
దేవతలు రాక్షసులు వీళ్ళందరూ ఎవరు సాయం ఉండకూడదు, వీళ్ళెవరు రావణాసుడిని ఏం చేయలేరు, నరులు లేకుంటే వానరులు. ఆ రాముడికి సాయంగా వానరులే ఉండాలి. వానరులు కావచ్చు, లేదు వృక్షం భల్లూకం అంటే ఎరుగుబంటి అంటాం కావచ్చు, కొండముచ్చులు, కోతులు, కొండముచ్చులు, ఎరుగుబంట్లు వీళ్ళే ఉన్నారు. ఎవరు మనుషులు కాదు కదా. ఇలాంటి వాళ్ళు కావాలని ఏం చేశారు, బ్రహ్మగారి ముందే తన వంతు దుడి చేసేసాడు, ఓ జాంబవంతుని పెట్టేశాడు. తరువాత రామావతారం వచ్చినప్పుడు అంతకన్నా ముందు రావణాసురుడు బాధపడి దేవతలు వచ్చి ప్రార్థిస్తే స్వామి నేను వస్తున్నాను అన్నాడు. ఆయన అన్నీ చెప్పడు, వస్తానంటాడు. ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వస్తాడు, ఎలా వస్తాడు, ఏమిటి? బ్రహ్మగారికి సందేశం ఇచ్చేశాడు. మన పాటలో మెసేజ్ అంటాం కదా, ఆ మెసేజ్ మనస్సుతో పోతాయి. అప్పుడు అన్నీ పోయిర్లేసే, ఇప్పుడు కనిపెట్టారంటున్నారే, ఇవన్నీ అప్పుడున్న వాటిలో 1,000,000 వంతు కాదు. మనం ఒక యంత్రం పెట్టుకొని దానిలో ఒక టెక్నాలజీ ఏర్పాటు చేసుకొని అది ఎక్కడో అమెరికాలో ఉండి మనం ఇక్కడ చూస్తున్నాం, ఎంత గొప్ప వాళ్ళమండి అంటున్నాం. వాళ్ళు యంత్రం లేకుండా చూశారు, ఈ కన్నులతో చూశారు. అన్ని యంత్రాలు కన్నుల్లో ఉన్నాయి, అన్ని యంత్రాలు మనస్సులో ఉన్నాయి, అన్ని యంత్రాలు, దాన్ని యోగ దృష్టి అంటారు. నీవు ఈ ఒక డబ్బాలో ఏవే టెక్నాలజీగా ఏ వస్తువులు ఏమంటాం ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి పెట్టావో వాటిని వాళ్ళు ఇక్కడే పెట్టుకున్నారు. ప్రతివాని మస్తిష్కము ఒక టీవీ, ప్రతివాని మస్తిష్కము ఒక రేడియోని, దూరవాణి ఇదే, దూర శ్రవణం ఇదే, దూరదర్శనం ఇదే. అప్పటి ఋషులు యోగ దృష్టితో ప్రపంచమంతా చూసేవారు. ఇంకా ఈ టీవీలకు జరుగుతున్నది చూపెడుతుంది, జరగబోయే చూపెడుతుంది. ఏదో ఆట ఆడుతున్నారు చూపెడుతుంది, కానీ ఆట మొదలు కాగానే ఫలానా వాళ్ళు గెలుస్తారని చూపెడుతుంది. మరి అందులో వాళ్ళు చూసేవారు, ఎవరు చేస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరికి ఎప్పుడు ఏది వస్తుంది, రాబోయే దాన్ని కూడా చూసేటువంటి టెక్నాలజీ ఇక్కడ ఉంది. అది గొప్ప, ఇది గొప్ప, అదే గొప్ప. పాత రోజుల్లో పెద్దలకు ఉన్నటువంటి శాస్త్రీయమైన పరిజ్ఞానంలో 1,000,000,000,000 వంతులు ఇప్పుడు లేదు. మనం దీనికే మురిసిపోతుంటే మరి దాన్ని చూస్తే ఏమనాలి? అంత దృష్టి ఉంది కాబట్టి బ్రహ్మకు చెప్పాడు, బ్రహ్మ దేవతలను పిలిచాడు. నాయనా పుట్టబోతున్నాడు స్వామి, ఫలానా చోట పుడుతున్నాడు, ఫలానా రూపంలో పుడుతున్నాడు, ఫలానా పేర్లో పుడుతున్నాడు, అమ్మవారు ముందే వచ్చేశారు, భూలోకంలో ఆమె ముందే పుట్టేశారు, ఆమె పని ఆమె చేస్తూ ఉంది, మరి మీరు కూడా పనిచేయాలి, మీరు కూడా పుట్టండి. ఇలా కాదు, కోతులుగా పుట్టండి, కొండముచ్చులుగా పుట్టండి, ఎలుగుబంట్లుగా పుట్టండి. ఎక్కడ పుట్టాలంటే అమ్మాయి కావాలి కదా. ఎలాంటి అమ్మాయి? అప్సరసలు, దేవతలు, యక్షకన్యలు, రాక్షస కన్యలు, వారి యందు మీరు వారితో కలిసి ఉండి వారితో రమించి వారి యందు వానరులను భల్లూకాలను సృష్టించండి. వీళ్ళంతా రాముడికి సాయం చేస్తారు. ఇంత ముందు ప్లాన్ వేశారు వాళ్ళు, రాముడి కంటే ముందే వచ్చారు, రాముడితో కలిశారు, అంతా ప్లానే కదా. మరి ఈ జాంబవంతుడు బ్రహ్మ యొక్క ఆవరింతలో పుట్టాడు. వామన అవతారంలో వామనుడు అతన్ని యాచించి విశ్వరూపాన్ని చూపెట్టాడు కదా. ఒక పాదంతో ఆకాశాన్ని, ఒక పాదంతో భూమిని వచ్చాడు కదా. అప్పుడు ఆకాశానికి ఈ పాదం పోతే ఏం చేయాలి? కొంచెం ఆలోచించండి, ఏం చేయాలి? భూమి అంతా కొలిచారు కదా. మరి భూమిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని ముళ్ళు ఉన్నాయి, ఎన్ని గాజు పెంకులు ఉన్నాయి, ఎన్ని సీసం పెంకులు ఉన్నాయి, ఆయన కాళ్ళకి ఎన్ని కూర్చుకున్నాయి, ఎంత రక్తం గారింది. ఒక్కడని అయ్యో అన్నాడా? నా రాజ్యాన్ని నాకు వచ్చిందని వాడు మురిశాడు, నాకు అతల వచ్చిందని వీడు మురిశాడు. మా స్వామి పాదం ఏమైంది? అయ్యో కందిపోయింది, గాయాలయ్యింది, ఎవడన్నా చేశాడే? చక్క బ్రహ్మ దగ్గరికి పోయింది పాదం. బ్రహ్మగారు అంటే ఎవరు? కొడుకే కదా.
నాన్నగారి పాదం వచ్చేసింది, సత్కారం చేయాలి కదా. ఓ కమల నీళ్ళు పోసాడు దాని మీద. ఏమంటాను దాన్ని? బ్రహ్మ కడిగిన పాదము. ఆయన కడిగాడు, దాన్ని ఏమంటాం? గంగ. అదే గంగ. బ్రహ్మగారు కడిగాడు కాళ్ళను స్వామికి, గంగా జలం అయింది. ఆ జలాన్ని ఇంకొక ఆయనే నెత్తిన పెట్టుకున్నాడు. ఎవరైనా? మహేశ్వరుడు. మహేశ్వరుడు కదా. ఈయన శిరస్సును దాల్చాడు, ఆయన కడిగాడు. ఆ పాదానికి ఈ జాంబవంతుడు మా స్వామి గెలిచాడు, మా స్వామి గెలిచాడని 21 సార్లు ప్రదక్షిణ చేశాడు. దేని చుట్టూ? పాదం చుట్టూ. ఎంత ఉంది పాదం? మొత్తం ప్రపంచం అంతా ఉంది. అంతే కదా. అంతే. అఖిలాండ కోటి బ్రహ్మాండము చుట్టూ 21 సార్లు తిరిగాడు జాంబవంతుడు. మనం ఈనాడు వరల్డ్ టూర్, వరల్డ్ క్యాంప్, ఏమో వాహనాలు పెట్టుకొని 300 రోజులు, 600 రోజులు, 15 రోజులు, 20 రోజులు మేము తిరిగాం. వాహనం పెట్టుకొని తిరిగాం. జాంబవంతుడు తన కాళ్ళతో తిరిగాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అశ్వత్థామ, బలిహి, వ్యాస చెప్తాం కదా. కృప, పరశురామ, సప్తైతే చిరజీవిన అని చెప్తాం. అలాగే జాంబవంతుడు, మార్కండ్ వెళ్తూ ఉన్నారు. సప్తే కాదు, చాలామంది ఉన్నారు. హనుమాంశ్చ విభీషణ, కృప, పరశురామశ్చ. అందులో జాంబవంతుని పేరు లేదే అనుకోకండి. చిరంజీవుల లిస్ట్ చాలా పెద్దది ఉంది. న్యాయంగా 342 మంది ఉన్నారు చిరంజీవులు. 342. మనకు తెలియదు కాబట్టి 7 పేరు చెప్పుకుంటున్నాం. అందువల్ల ఈ జాంబవంతుడు అప్పటి నుంచి ఉన్నవాడు. సముద్రాన్ని దాటాలనుకున్నప్పుడు హనుమంతుడు, వానరులందరూ కూడా ఎవరైనా దూరం దాటుతారో చెప్పండి, 200 యోజనాలు ఉంది. ఎవరు దాటలేరు. మీరెంత దాటుతారు, మీరెంత దాటుతారు అడిగాడు. పాపం జాంబవంతుడే అడిగాడు. అడిగితే ఒకడు 10, ఒకడు 20, ఒకడు 30, ఒకడు 40, ఒకడు 50. జాంబవంతుడు నేను 90 దాటుతాను అన్నాడు. నా బలం ఇంతే కాదు, ఒకప్పుడు నేను వామనుడి యొక్క త్రివిక్రమ పాదం చుట్టూ 21 సార్లు తిరిగాను. పెద్ద మనిషిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, చేత కాదు. 90 వరకు పోగాను. ఆయన వీడే ఎక్కువ అందరికంటే. ఇంత వృద్ధుడైనా అందరికంటే వాడే ఎక్కువ పోగాడు. తర్వాత వాడు అంగదుడు, నేను 100 పోతాను అన్నాడు. కానీ రావటం డౌట్. పోయేలాము, పోయి రావాలి కదా. ఎలాగూ మరి? ఎవరు పోతారు? అందరు ఇలా ఉన్నారేలా? హనుమంతుడు నేను పోతాను. కాబట్టి అతను ఎప్పటి నుంచో ఉన్నవాడు. న్యాయంగా చెప్పాలంటే బ్రహ్మే. దేవతలందరూ మరి జన్మించాలి కదా. రహస్యం గమనించండి. పరమాత్మ శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరిస్తే దేవతలందరూ అవతరించాలి కదా. మరి ఇంద్రుడు రావాలి, సూర్యుడు రావాలి, చంద్రుడు, అందరూ రావాలి. అందరూ వచ్చారు. బ్రహ్మ రావద్దా? రావద్దా? రావాలి. బ్రహ్మే జాంబవంతుడు. మరి శంకరుడు రావద్దా? ఆయన దేవత కదా. కాలేదా? వచ్చాడా? శంకరుడు వచ్చాడు కదా. ఎవరు? హనుమంతుడే. ఆయన శివుడే, శివావతారమే. హనుమంతుని ఏమంటాం? రుద్రావతారం. శంకరుడే హనుమంతుడు. రుద్ర తేజస్ సంభూతుడు అంటాం. ఒక ఇక్కడే కాదు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. మనం కొట్లాడుకుంటాం. శంకరుడు, విష్ణువు కలిసే ఉంటారు. ఆయన ఉంటే ఈయన ఉంటాడు, ఈయన ఉంటే ఆయన ఉంటాడు. నారాయణుడు రాముడు అయ్యాడు, శివుడు హనుమంతుడు అయ్యాడు. నారాయణుడు కృష్ణుడు అయ్యాడు, శివుడు సుఖయోగిందుడు అయ్యాడు. ఇప్పటికీ శివక్షేత్రానికి విష్ణువు క్షేత్రపాలకుడు, విష్ణువు క్షేత్రానికి శివుడు క్షేత్రపాలకుడు. వాళ్ళు బాగానే ఉన్నారు, మనం తెలియ కొట్టాడుకుంటున్నాం. సేవించవద్దు, ధ్యానించవద్దు అంటే అర్థం ద్వేషించమని కాదు కదా. కదా. కాబట్టి అది అందులో రహస్యం. అతను చిరంజీవి, చాలా పని చేశాడు, రాముడికి చాలా సేవ చేశాడు, కృష్ణుడితో కొట్లాడాడు కూడా కదా. తాతగారు, తల్లి తర్వాత తల్లి స్థానాన్ని గోమాతకి ఇస్తారు కదా, ఎందుకంటారు? తల్లి తర్వాత మనం ఉంటున్నాం. మొదలే గోమాత, తర్వాతే తల్లి. ఎందుకు? కారణం ఏమిటి? చెప్పండి. తల్లి మనకి ఏమిస్తుంది?
పాలిస్తుంది. పాలిస్తుంది. మరి ఆ తల్లికి ఎవరు పాలిచ్చారు? గోమాత. వారి తల్లి అంటావా? ఆ తల్లికి ఎవరు ఇచ్చారు? గోమాతే. మొదలు మనకు పాలిచ్చేది గోమాతే. మనం బతుకుతున్నది గోమాతతోటి. ఏంటి కారణం? ఆ పాలే తీసుకుంటున్నాం కదా. మనం గోవుని ఎన్ని రకాలుగా కథ పెడుతున్నాం. ఆ గోవు నుండే కోడెలు, ఎద్దులు వస్తాయి. వాటితో వ్యవసాయం చేస్తున్నా. విత్తనం వేయాలంటే నాగలి దున్నాలి. ఇప్పుడు యంత్రాలు వచ్చాయి, వేరు సంగతి. అది నాగలి దున్నాలి. ఇంకా చెప్పాలంటే పంట పండాలంటే ఎరువు ఆవే ఇవ్వాలి. ఆవుల ఎరువు అంటే మన మలం దేనికి పనికిరాదు, అవతల పారేస్తాం. మరి ఆవు మలం ఏం చేస్తాం? ఎరువుగా వాడతాం. అంటే భూమిలో పంట రావాలంటే ఎరువు కావాలి, భూమిని దున్నాలంటే ఆవు కావాలి, నీళ్లు తోడాలంటే మూట ఆవు కావాలి, అంటే ఎద్దు. అవంటే ఎద్దు కావాలి. అలాగే పంటను తొక్కాలంటే కుప్పపోస్తారు, నూరుస్తాం అంటాం, ఎద్దులు పెట్టి తొక్కిస్తారు. మళ్ళీ ఆ ధాన్యం ఇంటికి రావాలంటే బళ్ళ మీద ఇడ్లే కావాలి కదా. దున్నినప్పటి నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చేదాకా, మళ్ళీ ఇంటికి వచ్చిన పంట బియ్యంగా చేయాలంటే మళ్ళీ అవి పోతే తప్పవాలి ఎద్దు ఎక్కడికి. లేకుండా ఏముంది? ఆవు అంతేకాదు, 4 ఆవులు మన ఇంట్లో ఉంటే, ఇంటి ముందర 4 ఆవులు ఉంటే అది గోమూత్రం, గోమయం కదా. ఈ 2 ఇంటి ముందర వేస్తే ఇంట్లోకి పాములు రావు. ఆవు పేడ వాసన చూస్తే విష జంతువు రాదు. ఇది మన సైన్సు. అందుకే ఈనాటికి మనం ఇంటి ముందర పేడ నీళ్లు చల్లుతాం. కారణం అదే. సానిపి అంటాం కదా, చల్లుతాం కదా, కళ్ళాయి అంటాం మనం. ఆ చల్లితే ఏమిటి అర్థం దానికి? అవి చల్లితే ఆ వాసనకు పురుగులు రావు, పాములు రావు, విష జంతువులు రావు. ఇంకా బాగా చెప్పాలంటే ఇంట్లో ఆవులు ఉంటే భూత ప్రేత పిశాచాలు రావు. ఆవు పేడ ఉన్న చోట భూతాలు ప్రేతాలు లేవు, దుష్ట శక్తులు లేవు, దుష్ట మంత్రాలు లేవు. అంతేకాదు ఆవుల మధ్య ఉన్నవాడికి ద్వేషం రాదు, అలాగే కోపం రాదు, ఆవేశం రాదు. ఆవు మూత్రంతో మనకున్న రోగాలన్నీ పోతాయి. మన మాట కాదు, ఇప్పుడు వైద్యులు చెప్తున్నారు, పరిశోధన చేసి మరీ చెప్తున్నారు. గోమూత్రంతో క్యాన్సర్ వ్యాధి తొలగించవచ్చు. గోమూత్రంలో విద్యుత్తు పుడుతుంది, పుట్టిస్తున్నారు. గోమయంలో గోబరు గ్యాసు విన్నారు కదా. ఆవు పేడతో గ్యాసు పుడుతుంది, ఆవు మూత్రంతో కరెంటు పుడుతుంది. ఆ 2 కలిపి మందుగా వాడితే క్యాన్సర్ రోగాలు పోతూ ఉన్నాయి. ఆవు పాలతోటి శరీరంలోని అన్ని విష రోగాలు, విష జ్వరాలు వెళ్ళిపోతున్నాయి. ఆవు నెయ్యి మనం తీసుకుంటే బుద్ధి బలం పెరుగుతుంది. ఆవు పెరుగు మనం తాగితే వాత రోగం పోతుంది. పాలు పనికొస్తాయి, పెరుగు పనికొస్తుంది, నెయ్యి పనికొస్తుంది, వెన్న పనికొస్తుంది, మూత్రం పనికొస్తుంది, పేడ పనికొస్తుంది. మరి ఏది పనికిరండి? ముందర ఆవు ఉంటే మనకు అన్ని బాధలు పోతాయి, ఆవు తిరిగితే అన్ని బాధలు పోతాయి, ఆవును చూస్తే అన్ని బాధలు పోతాయి. అందుకే మన భారతీయ సంప్రదాయంలో ఏం చెప్పారు? గవామంగేషు తిష్టంతి భువనాని 14. ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. ఆవు లలాటంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, కొమ్ముల మధ్య శంకరుడు ఉన్నాడు, ఈ భాగంలో బ్రహ్మ ఉన్నాడు, పుచ్చంలో అంటే తోక దగ్గర లక్ష్మీదేవి ఉంది, సకల దేవతలు ఆవులో ఉన్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈనాడు ఆ గోవును ఎంత అవస్థ పెడుతున్నాం, దాంతో దున్నుతున్నాం, దాంతో పాడు చేస్తున్నాం, ఆ పాలు తాగటం లేదు, దానికి సంకరం చేస్తున్నాం. ఇంట్లో ఎవరింట్లో అయినా ఆవు ఉంటుందా? ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల గోశాలలు పెట్టి కాపాడుకుంటున్నారు. ఆనాడు ప్రతి ఇంట్లో గోవు, ప్రతి పొలంలో గోవు, ప్రతి ఊరుకు గోవు. వృషభరాజు అంటాం, ఆబోతు అంటాం మనం. ఆ దూడను ఊళ్ళో వదులుతాం. ఆబోతు తిరుగుతుంటే వాడు అడ్డు చెప్పొద్దు. ఊరి వారే దానికి ముద్రలు వేసి వదిలిపెడతారు ఊళ్ళో. అది ఊరంతా తిరుగుతుంటుంది, దాని ఇష్టం ఏ ఇంటికైనా పోతుంది, ఏ పొలంలోకి పోయి మొత్తం పొలం తినేస్తుంది. కొట్టొద్దు. పొలం చేను తిన్నా, పంట తిన్నా దాన్ని కొట్టొద్దు.
నీళ్లు తాగితే వెళ్ళగొట్టద్దు. అది వృషభ రాజు అని పేరు. ఎక్కడికి పోయినా దాందే ఇష్టం. ఎవరింటికైనా వస్తుంది, ఎక్కడైనా తింటుంది, ఏమైనా చేస్తుంది, దేనైనా పాడు చేస్తుంది, దేనైనా కూరగొడుతుంది. ఏమనొద్దు, దండం పెట్టి పంపించాలి. వచ్చి వృషభరాజు ఆబోతు వచ్చింది అంటే మన ఇంటికి శుభం జరుగుతుంది. ఏం కావాలో తీసుకుపోమ్మా, పెడతారు ముందర ధాన్యం పెడతారు, ఇంకోటి పెడతారు, తృప్తిగా వెళ్ళిపోతుంది. గంభీరంగా ఇలా చూసుకుంటూ పోతుంది. నన్నెవడు ఆపేది ఇది. అది భారతీయ సంస్కృతి. ఆవును పశువుగా కానీ, ఆవును జంతువుగా కానీ భారతీయులు ఎన్నడూ చూడలేరు. సకల లోకములకు త్రిలోక మాత ఆవు. అఖిలాండ కోడి బ్రహ్మాండములకు మాత ఆవు. కృష్ణ పరమాత్మే ఆవును సేవించాడు కదా, ఆవును పూజించాడు కదా. అంతకన్నా ఏం కావాలి? అసలు రాముడు పుట్టడానికి మూలం కూడా ఆవే కదా. రఘువంశంలో రఘుమహారాజే దిలీప మహారాజు ఉన్నాడు కదా, అతను ఆవుకు సేవ చేస్తే రఘుమహారాజు పుట్టాడు. ఆ సంతానమే రాముడు. రాముడికి మూలం ఆవే, కృష్ణునికి మూలం ఆవే, లోకాలకు మూలం ఆవే అయినప్పుడు దాని గురించి ఏం చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే. తాతగారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా అన్ని సందేహాన్ని చేశారు. ధన్యవాదాలు. శుభం. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాళ చక్రకేళి కార్యక్రమం. రేపటి చక్రకేళి కార్యక్రమంలో మరిన్ని సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.